కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక మంచి పండగ అనుకోవచ్చు. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మళ్ళీ వచ్చేసింది. అండ్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ మన టీమిండియా ఈసారి కప్పుని తన దగ్గరే ఉంచుకుంది. ఎవరికి ఇవ్వవు నాన్న అని చెప్పేసి ప్రూవ్ చేస్తారు. అండ్ ఇక్కడ కొన్ని రికార్డులు కూడా బదులైపోయాయి అనమాట. ముఖ్యంగా ఇప్పటి వరకు T20 ఫార్మాట్లో మొత్తం మీద 3 సార్లు కప్పు గెలిచిన ఏకైక టీమిండియా. అండ్ అంతేకాదు హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ టైం ఒక కంట్రీ క్రికెట్ మ్యాచ్ గెలిచి అండ్ కప్పు గెలిచిన టీం ఏదైనా ఉందంటే అది టీమిండియా. అండ్ అంతేకాకుండా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎప్పుడు కూడా ఇంతవరకు నెక్స్ట్ టైం వాళ్ళ కప్పుని వాళ్ళ దగ్గర పెట్టుకోలేదు. అది కూడా టీమిండియా అనేది సాధించింది. ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ జస్ట్ మనం కేవలం మనం గంభీర్ గారికి లేకపోతే మన కెప్టెన్గా లేకపోతే మన ప్లేయర్స్కి మాత్రమే కాకుండా అందులో ఉన్న ఫిజియోల దగ్గర నుంచి మ్యాచ్కి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. హాయ్ హలో వెల్కమ్, మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ 99 టీవీ అండ్ నేను పవన్ కృష్ణ. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. సో ఫైనల్లీ యాజ్ యూ కెన్ సీ ప్రపంచ విశ్వ విజేతలు అని చెప్పి అనుకోవచ్చు. 2007లో కప్పు మందే, అండ్ 2024లో కప్పు మందే, అండ్ 2026లో కూడా కప్పు మందే. అండ్ ఇదే ఫామ్ గనక కొనసాగితే, ఇదే అగ్రెసివ్నెస్, ఇదే మైండ్ సెట్ అండ్ ఇదే ఒక మంచి ఫోకస్ గనక, ఒక మంచి ఫామ్ గనక కొనసాగితే నెక్స్ట్ కప్పు కూడా మనదే రాసి పెట్టుకోండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న టీం అండ్ మన దగ్గర ఉన్న ప్లానింగ్, మన దగ్గర ఉన్న ఏదైతే ఫిట్నెస్ ఉందో, ఈ ఫామ్ ఉందో వేరే ఏ జట్ల దగ్గర లేదు. ముఖ్యంగా ప్రెషర్ కండిషన్స్లో మన వాళ్ళు స్వేచ్ఛగా ఆడే తీరును మాత్రం మెచ్చుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా వచ్చింది, గౌతమ్ గంభీర్ని మెచ్చుకోవాలి. గౌతమ్ గంభీర్ తన లైక్ ఇంటర్నల్గా జరిగే మీటింగ్స్లో ప్రతి చోట కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. వరల్డ్ కప్ అంటేనే ప్రెషర్ కండిషన్స్ ఉంటుంది. ఆ ప్రెషర్ కండిషన్స్ నుంచి ఒక పాజిటివిటీని బయటికి తీస్తే కనుక, ఆ పాజిటివిటీని మీరు యూజ్ చేసుకుంటే కనుక తప్పకుండా మీరే విన్నర్స్ అని చెప్పి అన్నారు. అండ్ దాన్నే మన వాళ్ళు ఫాలో అయ్యారు. ఎప్పుడు ప్రెషర్ కండిషన్స్ ఉన్నా కూడా స్వేచ్ఛగా ఆడారు. ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంటే అది ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే మ్యాచ్లో కొంచెం డ్యూ ఫ్యాక్టర్ కానివ్వండి, అండ్ మోర్ ఓవర్ అక్కడ మన అహ్మదాబాద్ పిచ్లో ఎప్పుడైనా కూడా చేజింగ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం పాజిటివ్ కార్నర్ ఉండడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంది. డే అండ్ ఆల్మోస్ట్ నైట్ మ్యాచ్ కాబట్టి కొన్ని కారణాలు ఉన్నాయి అక్కడ. బట్ అట్ ది సేమ్ టైం టీమిండియా వెల్ ప్రిపేర్డ్గా గ్రౌండ్లోకి వచ్చింది. వాళ్ళు ఎక్కడా కూడా మనం బ్యాటింగ్ అయినా సరే బౌలింగ్ అయినా సరే అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ తీసుకుంటే స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి 7th 8th దాకా కూడా మంచి బ్యాట్స్మెన్స్ పెట్టుకున్నారు. అండ్ బౌలర్స్ని కూడా తీసుకుంటే బుమ్రా దగ్గర నుంచి అభిషేక్ శర్మ దాకా బౌలింగ్ వేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఎక్కడో చోట ఎవరిదో ఒక బాల్ టర్న్ అవడానికి రెడీగా ఉంది. సో మన వాళ్ళు పైనుంచి కిందికి, కింద నుంచి పైకి, అసెండింగ్ టు డిసెండింగ్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా రెడీగా ఉన్నారనమాట. సో వాళ్ళు గ్రౌండ్లోకి, క్రీజ్లోకి అడుగు పెట్టినప్పుడు ఒకే ఒక ఇంటెంట్తో వచ్చారు, మ్యాచ్ విన్ అవ్వాలి. టాస్ మన చేతుల్లో ఉందా లేదా అనేది సెకండరీ థింగ్ అని చెప్పి అనుకున్నారు. బట్ అనుకున్నట్టుగానే ఈవెన్ దో ఒకవేళ అభిషేక్ శర్మనే కనుక తప్పకుండా మ్యాచ్ సంబంధించి ఒకవేళ టాస్ గెలిచినా కూడా మన వాళ్ళు బ్యాటింగే తీసుకునేవాళ్ళు. సో రీసెంట్గా చెప్పాలంటే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా సరే మన వాళ్ళు బ్యాటింగ్కి దిగారు వాంకడే స్టేడియంలో. అండ్ అప్పుడు కూడా మంచి 250+ స్కోర్ చేశారు. సో మన వాళ్ళ ఫామ్ చూశాక మరి నాకైతే అర్థం కాలేదు, మరి న్యూజిలాండ్ ఎందుకని బౌలింగ్కి దిగిందా అనేది అక్కడ మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ లానే కనిపించింది. అది ఒక పెద్ద తప్పు, ఇట్స్ ద కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ ఇన్ ద ఎంటైర్ న్యూజిలాండ్ క్రికెట్ హిస్టరీ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా మన లైనప్ ఇంత బాగుంది, సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓకే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా తనదైన రోజులు ఆడతాడని చెప్పి అనుకున్నాం. విరాట్ కోహ్లీ లాగానే తను కూడా ఫైనల్స్లో ఆడాడు. దట్స్ ఎ వెరీ మంచి ఒక గుడ్ పరిణామం అని చెప్పి అనుకోవచ్చు. మరి ఇలాంటి ఒక బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇషాన్ కిషన్ ఒక పక్క ఇరగొట్టేస్తూ ఉంటాడు. అండ్ హార్దిక్ పాండ్యా తెలిసిందే చాలా కాన్ఫిడెంట్గా చాలా ఫ్రీగా ఆడుతూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ప్రెషర్ వాళ్ళ వైపు పెట్టుకోరు. ఎప్పుడైనా కూడా వాళ్ళు క్రీజ్లో ఉన్నారంటే స్కోర్ బోర్డ్ ఎంత ఉన్నా కూడా అవతల వైపు వాళ్ళ దగ్గరే ప్రెషర్ ఉంటుంది. మరి ఇలాంటి టైంలో న్యూజిలాండ్ టాస్ విషయంలోనే అక్కడే వాళ్ళు ఓడిపోయారని చెప్పి అనుకోవాలి. ఎనీహౌ ఒకసారి మనం మ్యాచ్ ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే లైక్ స్టార్టింగ్ ఫస్ట్ 2 hours మన స్కోర్ జస్ట్ 12 మాత్రమే. ఫస్ట్ 2 ఓవర్లు అసలు పెద్దగా మన వాళ్ళు షార్ట్లు అంతగానో ఆడింది కూడా ఏం లేదు, నార్మల్గా ఆడారు. ముఖ్యంగా సంజు శాంసన్ అండ్ అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. అభిషేక్ శర్మ ఎప్పట్లాగా నేను ఈసారికి ఆఫ్ స్పిన్కి అవుట్ అవ్వకూడదు అన్న ఒక దృఢ సంకల్పంతో వచ్చాడు.
ముఖ్యంగా సీరియస్నెస్ కనిపించింది అభిషేక్ శర్మలో. ఏంటంటే ఎస్, నేను ఇప్పుడు కరెక్ట్ క్రికెట్ ఆడాలి, దిస్ ఇస్ ద ఫైనల్స్లో అయినా నేను ఆడకపోతే ఎలా అని చెప్పి అనుకున్నాడో ఏమో, కానీ మొత్తానికి అయితే టీంకి సంబంధించి మొత్తం సపోర్ట్ అయితే దొరికింది. అండ్ టీం ఎప్పుడు కూడా అతన్ని బ్యాకప్ చేస్తూనే వచ్చారు, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. నువ్వు ఆడగలుగుతావు, నీ రోజు వచ్చినప్పుడు, నీ స్టార్స్ అలయన్స్ అయినప్పుడు తప్పకుండా నువ్వు ఆడతావు అని చెప్పి అన్నారు. సో అభిషేక్ శర్మ కూడా అదే అన్నాడు, ప్రతిసారి నా మీద ప్రెషర్ ఉండేది, అంటే బ్యాక్ టు బ్యాక్ ఇలా అవుట్ అవ్వడం నా లైఫ్లో ఎప్పుడు జరగలేదు, కానీ నా టీమ్మేట్స్ మాత్రం నాకు ఎప్పుడు అలాంటి ఒక ఫీలింగ్ ఇవ్వలేదు. సో అందుకోసమే నేను బాగా స్వేచ్ఛగా ఆడాను అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ 2 ఓవర్స్లో కేవలం 12 రన్స్ మాత్రం వచ్చాయి, కానీ ఆ తర్వాత అసలైన విధ్వంసం మొదలైంది కదా, సునామీ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ర్యాంప్ అనమాట ఒక రకంగా. సో పవర్ ప్లేలో పరుగుల సునామీ. తర్వాత 4 ఓవర్స్లో ఏకంగా 80 రన్స్ కొట్టారు. దీంతో మన పవర్ ప్లే స్కోర్ వచ్చేసి 92 చేరిందనమాట. సో నెక్స్ట్ 4 ఓవర్స్లో అసలు మామూలుగా కాదు, బాల్ అయితే బౌండరీ పోవాలి, లేకపోతే 6 పోవాలి, లేకపోతే స్కోర్ అనేది రొటేట్ అవుతూనే ఉండాలి. అండ్ ఇక్కడ ముఖ్యంగా మన న్యూజిలాండ్ సంబంధించిన వాళ్ళ బౌలింగ్ మాత్రం చాలా ఫెయిల్ అయింది. ముఖ్యంగా వాళ్ళ లెంత్ అర్థం కాలేదు. అసలు వీళ్ళైనా నిజంగా ఫైనల్స్కి వచ్చింది అన్నట్టుగా అనిపించింది. వాళ్ళ బౌలింగ్ లెంత్ చూసుకున్నా కూడా చాలా కేర్లెస్గా ఉంది. నిజంగా వీళ్ళు చాలా లక్కీగా ఒకవేళ వీళ్ళు ఫైనల్స్కి వచ్చారా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఫైనల్కి వచ్చిన ఏ జట్ అయినా కూడా వాళ్ళు స్ట్రాంగే. క్వార్టర్ సెమీస్ దగ్గర నుంచి అసలైన టీమ్స్, అసలైన మజా, అసలైన సత్తా అనేది బయటపడుతూ ఉంటుంది. గ్రూప్ స్టేజ్లో ఇవన్నీ కూడా నార్మల్గా చిన్న దేశాలు అవి ఇవి మనందరికీ తెలిసింది. ఇలాంటి ఒక 4-5 నేషన్స్ ఉంటే వీళ్ళు తప్పకుండా ఫైనల్స్కి వస్తారు అనే సంగతి కూడా మనకు తెలిసింది. సో మరి అలాంటి టైంలో క్వార్టర్ ఫైనల్స్లో కానివ్వండి, సెమీస్లో కానివ్వండి, అండ్ అట్ ది సేమ్ టైం మన ఇప్పుడు ఫైనల్స్లో జరిగిన దాంట్లో కూడా చూసుకుంటే ఇంత మంచి స్ట్రాంగ్ టీం ఉన్నప్పుడు ఫైనల్స్లో వచ్చినప్పుడు ఒక టక్ ఆఫ్ వార్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసాం, కానీ కివీస్ దగ్గర అది ఈసారి మిస్ అయింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే బ్యాటింగ్లోనే మన వాళ్ళు అసలుకి 90 స్కోర్ చేస్తారు. అప్పుడే ఒక 96 దగ్గర ఒక వికెట్ పడింది. ఓవర్స్ చూస్తే 7 ఓవర్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి, 10 ఓవర్లు కూడా కాలేదు. 300 వెళ్తుందా అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అలాంటి టైంలో ముఖ్యంగా ఇక్కడ మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే పవర్ ప్లేని మన వాళ్ళు కరెక్ట్ యూటిలైజ్ చేసుకున్నారు. టోటల్గా 92 రన్స్ తీసుకొచ్చారు. అండ్ అభిషేక్ శర్మ ఫైనల్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ కేవలం 18 బాల్స్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడనమాట. 52 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడనమాట. సో కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 18 బాల్స్లో అతను ఆడిన తీరు, ముఖ్యంగా ఆ 6లు కానివ్వండి, ఆ 4లు కానివ్వండి, ఒక అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక్కడ ముఖ్యంగా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్గా వర్కౌట్ అయింది మనకి. ముఖ్యంగా ఇంతకుముందు ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగానే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయ్యేసరికి స్పిన్నర్స్ని ముందులోనే దించడం, అండ్ దాని తర్వాత వికెట్లు టపటప పడిపోవడం, ముఖ్యంగా అందరి టార్గెట్ అభిషేక్ శర్మనే అయిపోయాడు ఈసారి. సో ఎనీహౌ ఈసారి మాత్రం ఫస్ట్ 2 ఓవర్స్ ఏదైతే ఆడిన తీరుని చూసారా, ఆ టైంలో దే లిటరలీ అబ్జర్వ్ ద ఎంటైర్ మ్యాచ్. అక్కడ వాళ్ళు పిచ్ని అబ్జర్వ్ చేశారు, బాల్ ఎలా టర్న్ అవుతుంది, ఎలా స్వింగ్ అవుతుంది, ఎలా వస్తుంది అనే దాన్ని అబ్జర్వ్ చేశారు. కివీస్ వాళ్ళ బౌలింగ్ దాటి ఎలా ఉందనే దాని గురించి అబ్జర్వ్ చేశారు, వెదర్ కండిషన్ ఎలా ఉందనేది అబ్జర్వ్ చేశారు. అండ్ ముఖ్యంగా ఒక 2 ఓవర్స్ అలా నిలదొక్కున్న తర్వాత అప్పుడు ఆడిన విలయ తాండవం ఏదైతే ఉందో దట్స్ రియలీ అమేజింగ్. సో ఇక్కడ అభిషేక్ శర్మ ఫైనల్లీ మనకి ఫామ్లోకి వచ్చినాడు. అది కూడా మంచి ఇన్నింగ్స్లో, మంచి ఫైనల్స్లో వచ్చాడు. మంచి భాగస్వామ్యాన్ని ఇచ్చారు. 96 రన్స్ ఇద్దరు కలిసి సంజు శాంసన్ అండ్ అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కలిసి ఏదైతే ఆడారో ఒక మంచి స్కోర్ని ఇచ్చారు. అక్కడి నుంచే ఇండియా విన్ అవ్వడం మొదలైంది. అండ్ అక్కడి నుంచే కివీస్ పతనం కూడా మొదలైందని చెప్పి అనుకోవాలి. ఇక్కడ మనం ఇంకొకరి గురించి మనందరి ఫేవరెట్, ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ మొత్తం మీద కూడా బెంచ్కి మాత్రమే పరిమితం అయ్యాడు. ప్లే 11లో ఎప్పుడు కూడా అతను పేరు రాలేదు. కానీ లాస్ట్ 3-4 మ్యాచెస్లో అవకాశం వచ్చిందే హద్దు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా కూడా టీం కోసం ఆడాడు, సెల్ఫ్లెస్గా ఆడాడు. నేను వచ్చింది ఇండియా టీం కోసం ఆడడానికి వచ్చాను, నేను ఇండియాని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను, నా సెంచరీలు నాకు అవసరం లేదనుకోండి. ఎక్కడో చోట కాస్త ఓపిక్గా ఆడినా కూడా ప్రజలు కూడా ఇక్కడ ఎవరు ఏమనేవాళ్ళు కాదు. సెంచరీ ఇన్ఫ్యాక్ట్ సంజు శాంసన్ ఈసారైనా సెంచరీ కొట్టాలని చెప్పి అనుకున్నాను, కానీ లేదు. మంచి బాల్లని తప్పకుండా వచ్చిన బాల్లని వచ్చినట్టుగానే మంచి బౌండరీస్ పంపిస్తూనే ఉన్నాడు. ఒకవేళ టఫ్ బాల్ వస్తే దాన్ని స్ట్రైక్ రొటేట్ చేస్తాడు, అనవసరమైన షాట్లకు వెళ్ళే స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉందంటే ఒక మెచ్యూర్డ్ టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇంకొక పక్క ఉడుకు రక్తం. 25 years ఎవరికి, అభిషేక్ శర్మ. సో ఉడుకు రక్తంతో ఏదైతే ఒక అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళి అతను ఆడిన ఇన్నింగ్స్ సూపర్గా ఉంటే, ఇంకొక పక్క సంజు శాంసన్ చాలా మెచ్యూర్డ్గా, అంటే ఒక పక్క మనకి విరాట్ కోహ్లీ లాంటి క్లాస్ ఇన్నింగ్స్ కనిపిస్తుంది, ఇంకొక పక్క మహేంద్ర సింగ్ ధోని లాంటి ఒక ఆలోచన శైలి కనిపిస్తుంది. ఈ రెండు క్లబ్ అయి వచ్చిన ఒకే ఒక వ్యక్తి సంజు శాంసన్.
ఇన్నాళ్ళ నుంచి డగౌట్లో కూర్చొని అవతల మ్యాచ్ తను ఆడకపోయినా కూడా ఎవరెవరు ఎలా అవుట్ అవుతున్నారు, ఏ బాల్ ఎలా కొట్టాలని చెప్పేసి అక్కడ గ్రౌండ్లో కూర్చొని ప్రతి బాల్ని తనకే వస్తుంది అన్నట్టుగా అక్కడ చూసి ఆలోచించి అలా ఫీల్ అయ్యి ఆడాడు ఆ మనిషి. ఫైనల్లీ తన అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా నేను వచ్చినప్పుడు నా రోల్ ఏంటి, నా రోల్కి నేను స్టిక్ అయి ఉంటాను అని చెప్పి అనుకున్నాడు. సో అలానే ఆడాడు. నిజంగా అందరం కలిసి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మీరు కూడా కామెంట్స్లో గట్టిగా క్లాప్స్ కొట్టండి మన వన్ అండ్ ఓన్లీ సంజు శాంసన్ కోసం. అసలైన ఒక మంచి జెన్ మోడ్లో ఆడాడు. ఎక్కడ ఫామ్ కోల్పోయి కంబ్యాక్ ఇచ్చిన సంజు ఏకంగా 89 రన్స్ కొట్టి ఇన్నింగ్స్కి వెన్నెముక నిలిచాడనమాట. ప్రెషర్ లేకుండా మంచి చాలా చక్కటి గేమ్ ఆడాడు. అండ్ ఈసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాలేదు, కానీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకుని వెళ్ళాడు. ఎక్కడ అసలు ప్లేయర్ 11లోంచి లేకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకుని వెళ్ళాడు. అండ్ ఇంకొకరి పాకెట్ సైజ్ బాంబ్ అని చెప్పి అనుకోవాలి మన ఇషాన్ కిషన్ని. పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు ఇషాన్ కిషన్. 54 రన్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చివరిలో శివం దూబే సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 8 balls 26 రన్స్ చేశాడు. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఇషాన్ కిషన్ ఈజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఏ కీ రోల్. ముఖ్యంగా అంటే ఎప్పుడైనా సరే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరు వచ్చి ఆడిన తర్వాత వాళ్ళిద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేసినా చేయకపోయినా తన టర్న్ వచ్చినప్పుడు తన రోల్ ఏంటనేది క్లియర్గా స్టడీ చేసి వస్తున్నాడు. రావడమే ఇతను కూడా మంచి అఫెన్సివ్ మోడ్లో ఆడుతున్నాడు, చాలా ఫ్రీగా ఆడుతున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఇండియాకు ఒకటి కలిసి వచ్చిన విషయం ఏంటంటే, ఎస్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగినప్పటికి కూడా ఇక్కడ మనం ఒక స్కోర్ని సెటప్ చేయాలి. మనం చేజింగ్ వైపు లేము, మనం ఒక క్రియేషన్ వైపు ఉన్నాం. సో అది చాలా బెనిఫిట్ అయింది. అండ్ కావాల్సినంత ఫ్రీడమ్ దొరికింది. చాలా స్వేచ్ఛగా ఆడాడు, చాలా మంచి షాట్స్ ఆడాడు. ముఖ్యంగా అతను అఫెన్సివ్ మోడ్లో ఆడిన తీరు మాత్రం అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. 54 రన్స్ చేశాడు. అండ్ ఎస్ తన రోల్కి కరెక్ట్గా జస్టిఫై చేస్తాడు. అండ్ శివం దూబే గురించి కూడా మాట్లాడుకోవాలి. శివం దూబే మంచి హిటర్ రావచ్చు, ఇతను కూడా మంచి అవకాశాలు రావచ్చు. ఒకవేళ స్టార్టింగ్లో వస్తే తప్పకుండా కరెక్ట్గా ఆడతాడు. కానీ ఎప్పుడు కూడా శివం దూబే కానివ్వండి, తిలక్ వర్మ కానివ్వండి, హార్దిక్ పాండ్యా, దే నెవర్ కేర్డ్ అబౌట్ దేర్ పర్సనల్ మైల్ స్టోన్స్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ గేమ్స్ కోసం ఆడలేదు, టీం కోసం ఆడారు. వాళ్ళని 6th పొజిషన్లో రమ్మన్నా, 4th పొజిషన్లో రమ్మన్నా, 3rd రౌండ్లో రమ్మన్నా, ఎప్పుడు కూడా వాళ్ళు ఏ పొజిషన్ కన్నా సరే వీఆర్ రెడీ అన్న ఒక ఇంటెంట్తో వచ్చారు. నిజం చెప్పాలంటే ఒక టీమ్గా గెలిచారు. మన కోచ్ మాట్లాడుతున్నప్పుడు కూడా గంభీర్ అతను కూడా ఒకటే అన్నాడు, ఇంతకు ముందు జరిగిన మ్యాచెస్లో ఎవరో ఒకరిని ఇద్దరు మాత్రమే గ్లోరిఫై చేసేవాళ్ళు, కానీ దిస్ టీమ్ ఇండియా ఈజ్ డిఫరెంట్. ఇది ఒక టీమ్గా ఆడుతుంది. ప్రతి ఒక్కరి ఇన్నింగ్స్ ఇంపార్టెంటే. సంజు శాంసన్ 89 రన్స్ చేయడం ఎంత ఇంపార్టెంటో, శివం దుబే వచ్చి ఒక 2 4 కొట్టాడు చూసారు, దానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రన్ కౌంట్స్ అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు, విచ్ ఈస్ రియలీ గుడ్. ఒక టీమ్ స్పిరిట్గా చాలా ఇంపార్టెంట్. యాజ్ అ టీమ్గా గెలిచారు. అండ్ 255 రన్స్ T20 చరిత్రలోనే ఒక చరిత్ర లిఖించిన టీమిండియా ఏకంగా 255 రన్స్ భారీ స్కోర్ని అది కూడా 2 సార్లు చేసిందనమాట. 250+ రన్స్ 2 సార్లు చేయడం ఒక కంట్రీ ఒక T20 వరల్డ్ కప్లో చేయడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ దిస్ షోస్ మన టీమిండియా ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. ప్రతిసారి 250 స్కోర్ చేసిన ప్రతిసారి కూడా మేము ఎంత టఫ్గా ఆడగలుగుతాం అనే దాని గురించి ప్రూవ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొకరి గురించి కూడా మాట్లాడుకోవాలి. కివీస్ మొత్తానికి కకావికలం చేసిన సూర్యకుమార్ మాస్టర్ ప్లాన్. 256 రన్స్ పరుగుల టార్గెట్ని డిఫెండ్ చేసే క్రమంలో పవర్ ప్లేలో డేంజరస్ బ్యాట్స్మెన్ ఫిన్ అలెన్ ఉన్నాడు. ఫిన్ అలెన్ని పడేయడానికి నిజంగా ఒక రకంగా నాకు ఇది మహాభారతాన్ని గుర్తు చేసిందని చెప్పి అనుకోవాలి. మన గౌతమ్ గంభీర్ కృష్ణుడి పాత్ర పోషిస్తే గౌతమ్ గంభీర్ కృష్ణుడి పాత్ర పోషిస్తే సూర్యకుమార్ యాదవ్ అర్జునుడిగా బిహేవ్ చేశాడు. తను సంధించిన బాణమే 3rd ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన ఆ థర్డ్ ఓవర్లో వచ్చి అతను వేసిన ఏదైతే బాల్ ఉందో దానికి ఫిన్ అలెన్ క్లీన్గా అవుట్ అయిపోయాడు అనమాట. చాలా చక్కటి అంటే ఫిన్ అలెన్ అక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ వికెట్ అక్కడ. అండ్ వర్కౌట్ అయింది ప్లాన్. అండ్ అంతేకాకుండా న్యూజిలాండ్ వైపు టీమ్ స్టైఫర్ కానివ్వండి 52 అండ్ మిచెల్ స్టాండర్ 43 మాత్రమే వాళ్ళు ఎంతో కొంత పోరాడడానికి ప్రయత్నించారు. కానీ ఇంపార్టెంట్ వికెట్ తీసే క్రమంలో మాత్రం దాని గురించి మనం నెక్స్ట్ తప్పకుండా మాట్లాడుకోవాలి. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా బుమ్రా. ఇక్కడ మన బుమ్రా గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకున్నా ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. పవర్ ప్లే డెత్ ఓవర్స్ అని తేడా లేకుండా రన్స్ని కట్టడి చేసి విపరీతమైన ప్రెషర్ పెంచాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకి 100% అర్హుడు. ఈవెన్ మొన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ అప్పుడు కూడా సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తే సంజు శాంసనే అన్నాడు, లైక్ ఇది నాకు కాదు కావాల్సింది, బుమ్రాకి నిజానికి రావాలి అని చెప్పి అన్నాడు. అండ్ బుమ్రాకి ఈసారి వచ్చింది. మొత్తానికైతే 4 ఓవర్లు వేసారు, అందులో 12 డాట్ బాల్స్. అంటే 2 ఓవర్లు డాట్ బాల్సే ఉన్నాయి. మిగతా 2 ఓవర్లలో కేవలం 15 రన్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఎకానమీ ఎక్కడో 3.2 అలా ఉండుండొచ్చు. సో కేవలం
లైక్ 4 ఓవర్స్లో 12 బాల్స్ వచ్చేసి డాట్స్ అయింది. అంటే 2 ఓవర్లు డాట్స్ 2 ఓవర్లు వచ్చేసి ఇంకా మిగతా 12 బాల్స్లో 15 రన్స్ మాత్రం ఇచ్చాడు. 4 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. వచ్చి క్రీజ్లోకి వచ్చిన ఫస్ట్ బాలే వికెట్ తీయడంలో అసలు అమేజింగ్ అని చెప్పి అనుకోవాలి. ఎక్కడా కూడా తగ్గలేదు. అతను బౌలింగ్ చేస్తున్న ప్రతిసారి కూడా ఇతను యుగానికి ఒకసారి వచ్చే వన్ అండ్ ఓన్లీ బౌలర్. ఇలాంటి ఒక అసెట్ మనకు ఉండడం నిజంగా మన అదృష్టం. గవాస్కర్ గారు కూడా ఇదే అన్నారు. ఇదేదో ఒక తరానికి ఒకసారి వచ్చే కాదు, యుగానికి ఒకసారి వస్తారు ఇలాంటి ఒక బౌలర్. నిజంగా బుమ్రా ఉన్నంతకాలం మన బౌలింగ్కి ఇంకా తిరుగు లేదు. అమేజింగ్ లైన్ అండ్ లెంత్తోని అటాక్ చేస్తుంటాడు. ముఖ్యంగా బుమ్రాని ఈసారి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే తను యార్కర్ వేస్తాడా లేకపోతే బౌన్సర్ వేస్తాడా, ఎలా వేస్తాడు, చాలా ఫాస్ట్ బాల్ వేస్తాడా అని చెప్పి అనుకుంటే ఇవేవి కాకుండా స్లో బాల్స్తోని అమేజింగ్ ఆడాడు. ఆ స్లో బాల్స్ వేసే టైంలో కూడా ఆ లెంత్ అనేది కరెక్ట్గా పడింది, పిన్ పాయింట్లో పడింది. సో ఎంత చెప్పినా కూడా తక్కువ అని చెప్పన్నాను కదా, అందుకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛాంపియన్స్ ఆఫ్ ద లైక్ దర్బార్ అని చెప్పి అనుకోవాలి. గ్లెన్ ఫిలిప్ని బౌల్ చేసిన అక్షర్ పటేల్, కీలకైన వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యాతో పాటు కివీస్ కోలుకోలేకపోయింది. మొత్తానికి ఇండియా 96 పరుగుల భారీ తేడాతోని గెలిచింది. ఫైనల్లీ 96 రన్స్తో గెలిచింది. లాస్ట్ ఓవర్లో లాస్ట్ వికెట్ పడేసింది కూడా అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మని బౌలింగ్ దింపినప్పుడే ఆల్మోస్ట్ అప్పటికే తెలిసిపోయింది మనం గెలుస్తున్నాం అని చెప్పేసి. సో అభిషేక్ శర్మని కూడా ఇలాంటి మ్యాచెస్లో తనని కూడా తయారు చేస్తాడు, అంటే ఒక ఆల్రౌండర్గా తయారు చేస్తున్నాడు సంగతి అర్థమైంది. లాస్ట్ టైం శివం దుబేతోని ఒకసారి బౌలింగ్ ట్రై చేశారు, అది కొంచెం బెడ్స్ కొట్టినప్పటికీ కూడా అతనికి ఒక మంచి లైక్ అవకాశం దొరికింది. అండ్ ఈసారి అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేసినప్పుడు కూడా కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు, లాస్ట్లో వికెట్ తీసుకున్నాడు. అండ్ దట్స్ వేర్ ఇండియా వోన్ ద వరల్డ్ కప్. సో ఫైనలీ అదనమాట సంగతి. ఇక్కడ మనం కొన్ని సీక్రెట్స్ కూడా తెలుసుకోవాలి. రోహిత్ శర్మ 2023లో స్టార్ట్ చేసిన అగ్రెసివ్ క్రికెట్ కల్చర్ని యంగ్ టీమ్ కంటిన్యూ చేసింది. 8వ నెంబర్ వరకు బ్యాటర్లను అలా ఉంచడం, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా వాడుకోవడం, ఏ దశలోనూ భయపడకుండా దంచికొట్టింది. ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో ఆడిన వాళ్ళలో 8 మంది దాకా ఈసారి కూడా వరల్డ్ కప్ ఆడారు. అంటే వాళ్ళని అప్పటి నుంచే మనం ఒక 2 years ముందుగా నుంచే వాళ్ళని రెడీ చేసాం. ఒక రకంగా రోహిత్ శర్మ కూడా ఈ క్రెడిట్ అనేది వెళ్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ యాక్చువల్లీ డిజైన్డ్ దీస్ ప్లేయర్స్ అని చెప్పి అనుకోవచ్చు. మంచిగా ఎలా ఆడాలి, ఒక అగ్రెసివ్గా ఎలా ఆడాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది అక్కడి నుంచి అలవాటైంది. అండ్ అందులో నుంచి ఉన్న ఒక 8 కీలకమైన ప్లేయర్లు ఈసారి కూడా ఆడేసరికి వాళ్ళు దాన్నే అలా కంటిన్యూ చేశారు. సో అది కూడా ఒక మంచి పరిణామం మనకి. సో ఇలాంటి ఒక బ్యాటింగ్ అండ్ ఇలాంటి ఒక బౌలింగ్ లైనప్ ఉన్నప్పుడు మనకి భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, మనకి ఇక్కడ కొన్ని దెబ్బలు తగిలాయి. సౌత్ ఆఫ్రికాతోని యూఎస్ఏతోని మ్యాచ్ జరిగినప్పుడు, యూఎస్ఏతో జరిగినప్పుడు కూడా లైక్ అరౌండ్ లైక్ 70-80 దగ్గర ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ వచ్చి కాపాడాడు, అది వేరే విషయం. బట్ యూఎస్ఏతో అలాంటి మ్యాచ్ మనం ఆడకుండా ఉండాల్సింది. అండ్ సౌత్ ఆఫ్రికా ఏదైతే మనల్ని దెబ్బతీస్తుందో అదే మనల్ని కాపాడింది. వెస్టిండీస్ని ఓడించింది, ఆ తర్వాత మనల్ని సెమీస్లోకి వచ్చేలా చేసింది. ఇక్కడ లక్ ఫ్యాక్టర్ అనేది కనిపించింది. బట్ అట్ ది సేమ్ టైం మన వాళ్ళు కూడా దే డిజర్వ్ దట్ లక్ అండ్ దే డిజర్వ్ దిస్ కప్ అనేది ప్రూవ్ చేశాడు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. సో ఇక్కడ మనం ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి, ది వన్ అండ్ ఓన్లీ వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి లైన్ అండ్ లెంత్ గురించి మనం మాట్లాడుతున్నాం. తన బాల్ సరిగ్గా పడట్లేదు, లైక్ అతన్ని ఆల్మోస్ట్ అందరు చదివేశారు అని చెప్పి అనుకుంటున్నాం. గ్రూప్ దశలో ఉన్నప్పుడు మాత్రమే 9 వికెట్లు తీశాడు, ఆ తర్వాత 4-5 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ అక్కడ 9 వికెట్స్, ఇప్పుడు ఇక్కడ టోటల్గా లైక్ సూపర్ 8లోకి వచ్చిన దగ్గర నుంచి ఫైనల్ దాకా ఇప్పటిదాకా ఇంకొక 5 వికెట్స్ తీశాడు, టోటల్గా 14 వికెట్స్. కానీ ఒక్కసారి మీరు చెక్ చేస్తే ఈ టోర్నమెంట్ మొత్తం మీద హైయెస్ట్ వికెట్ తీసింది అగైన్ వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తి ఇక్కడ కొంచెం, అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అతనికి ఇంకా టాలెంట్ ఉంది, ఇంకొక 5 వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. అయినా కూడా అది తక్కువ ఉన్నప్పటికీ కూడా టాప్ వికెట్ టేకర్గా వచ్చారంటే యూ కెన్ అండర్స్టాండ్ లైక్ మన టీం ఎలా ఉందనేది. వరల్డ్ కప్ గెలవాలంటే బ్యాటింగ్ మాత్రమే కాదు, ఇక్కడ ఇంకోటి బౌలర్లు కూడా చాలా ముఖ్యం. దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. బ్యాట్స్మెన్ ఎంత బాగున్నా కూడా అవతల టీంని కట్టడి చేయాలంటే మనకి బౌలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న అమ్ముల పొదల్లో ఉన్న ది బెస్ట్ బౌలర్స్ ఎవరంటే ఎస్, మనకి ఒక పక్క అక్షర్ పటేల్ ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నారు, అండ్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళు 5 ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇంకొకటి విజయ్ రహస్యం, గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఇందాక నేను చెప్పాను కదా, వీళ్ళ గురించి కూడా మీకు చెప్పాలి. ముఖ్యంగా కోచ్ గంభీర్ అర్థమైన స్ట్రాటజీలకు లైక్ సూర్యకుమార్ కెప్టెన్సీ తోడైంది. ఫైనల్ ముందు ఫామ్ కోల్పోయిన అభిషేక్ వరుణ్ దగ్గరికి వెళ్ళి సూర్యకుమార్ వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2025లో ఒకసారి నా మ్యాచ్ డీటెయిల్స్ చూడండి, ఒక్క 50 కూడా ఉండదు, కానీ నేను నా మనసావాచ కర్మన కరెక్ట్గా ఆడాను. సో మీరు కూడా మీ బెస్ట్ ఇవ్వండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీ స్టార్స్ అలైన్ అయిన రోజు తప్పకుండా మీరు మంచి క్రికెట్ ఆడతారని చెప్పేసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు. సో ఒక రకంగా చూస్తే టీంలో ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఉంది. చాలా టీమ్స్లో, బయట టీమ్స్లో ఉన్నట్టు ఆ గొడవలు చికాకులు లాంటివి లేకుండా ఒక మంచి బ్రదర్హుడ్ ఉంది అనే సంగతి ఇక్కడ మనకు అర్థమైపోయింది. విజయ రహస్యానికి నాకౌట్ కింగ్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎస్, దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో వీళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెంట్.
అండ్ మొత్తానికి వడ్డీతో సహా పగ తీర్చుకుంది. మనం T20-26 వరల్డ్ కప్ గెలిచింది. 2019-2021 నాకౌట్స్లో న్యూజిలాండ్ చేతిలో భంగపడ్డ మన బాధకి మొత్తానికి మన కుర్రాలు ఈసారి ఫైనల్ వేదికపై అసలైన ముగింపు పలికారు. ఇది కేవలం గెలుపు మాత్రమే చరిత్రను తిరగరాసిన మధురమైన ఒక ప్రతీకారం. టోర్నీ ఆద్యంతం అదరగొట్టి సగర్వంగా కప్పు మన దేశం తీసుకొచ్చారు. నాకౌట్స్లో న్యూజిలాండ్ మనల్ని ప్రతిసారి ఓడించింది. అంతేందుకు న్యూజిలాండ్ దగ్గర ఒక లైక్ వరల్డ్ కప్ కానివ్వండి, ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ కానివ్వండి, ఇవి రావడానికి రీజన్ కూడా మనమే. ఎందుకంటే ఫైనల్స్లో అప్పుడు మనమే ఉన్నాం. ఈసారి కూడా అదే రిపీట్ అవుద్దన్నావు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా, లేకపోతే వాళ్ళు నిజంగానే వాళ్ళు బౌలింగ్లో వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు గ్రహించారో లేదో తెలియదు. కానీ ఈసారి మన వాళ్ళు మాత్రం వడ్డీతో సహా వాళ్ళకి ఇచ్చారు అండ్ కప్పును మనం గెలిచారు. అండ్ దీంతోపాటు మనం చాలా రికార్డ్స్ కూడా కొట్టేసాం అనమాట. సో దిస్ ఈజ్ అన్ అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఫైనల్లీ. ఒకసారి మనం ఇప్పుడు స్కోర్ బోర్డ్ వైపు వెళ్ళిపోదాం. సో ఇందాక నేను చెప్పాను కదా, నాకు అనిపించింది ఇదే. సో మొత్తానికైతే ఇక్కడ మన వన్ అండ్ ఓన్లీ గౌతమ్ గంభీర్ కృష్ణుడి పాత్రను పోషిస్తే, మన సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి అర్జున్ పాత్రను పోషించాడు. ఈ సంధించే బాణమే అక్షర్ పటేల్ అండ్ ఫిన్ అలెన్ని అలా పడగొట్టారు థర్డ్ ఓవర్లో. ఎనీహౌ దిస్ ఈస్ ద గేమ్. ఫైనలీ మన T20 వరల్డ్ కప్ అనేది ముగిసిపోయింది. డోంట్ వరీ, నెక్స్ట్ మన ఐపీఎల్ అప్డేట్స్తో కూడా వస్తాను. అండ్ జూన్లో ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా ఉంది కదా, దాని గురించి కూడా అప్డేట్స్ ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి. మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని చూడండి. రీల్స్ అండ్ వీడియోస్కి తప్పకుండా వ్యూస్ కావాలి. అండ్ అట్ ది సేమ్ టైం మీ సబ్స్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. డూ సబ్స్క్రైబ్ టు Sports 99 TV. నేను పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.